ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం అసలు దేనివల్ల? అంటే లైక్ ఇప్పుడు వెళ్తూ ఉంటాం, బై వాక్ వెళ్తూ ఉంటాం. సమ్‌టైమ్స్ కాలు బెణికిన చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయిపోతుంటాయి. అంత ఈజీగా అవ్వడానికి రీజన్స్ ఏంటి? ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ 50-55 తర్వాత యూజువల్గా ఫీమేల్స్లో మెనోపాజ్ అయిపోయిన తర్వాత బోన్స్ అనేవి వీక్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారు. సో ఆస్టియోపోరోసిస్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి కొంచెం లేట్గా వస్తుంది, అంటే బోన్ వీక్ అవ్వడం అనేది కొంచెం లేట్గా జరుగుతుంది, కొంతమందికి కొంచెం తొందరగా జరుగుతుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఒకటి జెనెటిక్ రీజన్ ఉండొచ్చు, రెండోది వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ దానివల్ల ఉండొచ్చు, మూడోది మన ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఏజ్లో అంటే కిడ్స్ ఏజ్లో ఉన్నప్పుడు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, మనం ఏజ్ పెరుగుతున్న కొద్దికి అక్కడ మీకు బోన్ పెరిగే బోన్ అంటే స్ట్రాంగ్ అవ్వడం ఎక్కువ, వీక్ అవ్వడం తక్కువ అని జరుగుతుంది. మిడిల్ ఏజ్కి వచ్చేసేటప్పటికి ఎంతైతే బోన్ ఫామ్ అవుతుందో, ఎంతైతే బోన్ అబ్జార్బ్ అయిపోతుందో అది ఈక్వల్ అయిపోతుంది. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏజ్ వచ్చేసేటప్పటికి అప్పుడు ఏంటంటే బిల్డింగ్ అప్ తగ్గిపోతుంది, పోవడం అనేది పెరిగిపోతుంది. సో అందుకని ఇంకా మెల్లిగా బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఏది డిటర్మిన్ చేస్తుంది అని అంటే, కొన్నేమో మన చేతిలో ఉన్నాయి, లైక్ ఏంటిది మన యాక్టివిటీ. సో మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి మీ బోన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీకు ఆస్టియోపోరోసిస్ ఎప్పుడు వస్తుంది అనేది ఈజీగా తేలుతుంది. ఎట్లా, ఒకవేళ మీ మిడిల్ ఏజ్లో కనుక మీ బోన్ స్ట్రెంగ్త్ చాలా బాగా ఉందనుకోండి, అది వీక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే మీ బోన్ స్ట్రెంగ్త్ మిడిల్ ఏజ్లో కనుక తక్కువ ఉందనుకోండి, అది వీక్ అయిపోవడం తొందరగా జరిగిపోతుంది. ఒక రీజన్ ఏంటి అని అంటే, విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీస్ అంటాం. దానివల్ల బోన్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యంగ్ పీపుల్లో. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప ఆస్టియోపోరోసిస్ అనేది యంగ్ పీపుల్లో వచ్చే చాలా కష్టం. రెండోది ఏంటి అని అంటే, మన బాడీ మీద ఎంత స్ట్రెంగ్త్ దానికి ఇస్తున్నాం అనేది మన యాక్టివిటీ బట్టి మన బోన్ స్ట్రెంగ్త్ కానీ మజిల్ స్ట్రెంగ్త్ కానీ ఉంటాయి. సో ఒకవేళ మనం చేసే పనిలో గనక మన యాక్టివిటీ వల్ల గనక మనం కండరాలకి సంబంధించి బోన్కి సంబంధించి స్ట్రెంగ్త్ సరిగ్గా లేదు అని అంటే, మన యాక్టివిటీ తక్కువ ఉంది అని అంటే, అక్కడ మీకు కొంచెం ఫోర్స్ ఎక్కువ రాగానే ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద థింగ్.